హరే కృష్ణ. వాల్మీకి అనే అతను ఒకప్పుడు పెద్ద దొంగ అనమాట, గజ దొంగ. ఆయన దారిన వెళ్ళే వాళ్ళందరినీ దోచుకొని వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళ పిల్లల్ని పోషిస్తూ ఉండేవాడు. ఆయన ఎంతటి గజ దొంగ అంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి నగలు కూడా దొంగతనం చేయగలిగినంత సత్తా ఉన్న మనిషి, అంటే అంత నేర్పరనమాట. సరే, ఇతన్ని ఎలా అయినా మార్చాలని చెప్పి ఒకరోజు ఆ మార్గ మధ్యంలో నారదుల వారు వాల్మీకి ఎదురవుతాడు. ఎదురవగానే వాల్మీకి గారు ఏం చేస్తారంటే నారదుల వారు కూడా దోచుకోవాలని చూస్తాడు. చూస్తే నారదుల వారు ఆయన ఎలా అయినా మార్చాలని చెప్పి ఒక ఉపాయం పన్నుతాడనమాట. ఏం పన్నుతాడంటే నారదుల వారు వాల్మీకి ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నువ్వు ఇవన్నీ దొంగతనం చేస్తున్నావు, ఇవన్నీ తీసుకెళ్ళి మీ భార్యకి ఇస్తున్నావు, మీ పిల్లల్ని పోషిస్తున్నావు. సరే, ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళావు కాబట్టి, వీళ్ళు దొంగతనం చేశావు కాబట్టి, దీంట్లో ఉంచి వచ్చే పాపాన్ని నీ భార్య పిల్లలు పంచుకుంటారేమో అడుగు ఒకసారి అని అడుగుతాడు. నారదుల వారు వాల్మీకిని అడుగుతాడు. అయితే వాల్మీకి కూడా ఒక డౌట్ వచ్చింది. సరే, ఎందుకైనా మంచిది, మనం ఎంత కష్టపడుతున్నాం కదా భార్య కోసం పిల్లల కోసం, అసలు వాళ్ళేమనుకుంటారని చెప్పి వాల్మీకి వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి, నేను ఇవన్నీ మీకోసం కష్టపడి తెస్తున్నా కదా, ఒక్కోసారి దొంగతనాలు కూడా చేసి అన్నీ తీసుకొచ్చి మీకు పెడుతున్నా కదా, దీనివల్ల వచ్చే పాపం మీరు సగం తీసుకుంటారా అని వాళ్ళ ఆవిడని అడుగుతాడు. వాళ్ళ ఆవిడ అంటది, నువ్వు భర్తవి, భర్త అంటే భరించాలి, నువ్వు ఎలా తెస్తావో మాకు సంబంధం లేదు, నువ్వు దొంగతనం చేసి తెస్తావో కష్టపడి పని చేసి తెస్తావో మాకు సంబంధం లేదు, మాకు అన్నం పెట్టాల్సిన బాధ్యత నీది కాబట్టి నువ్వు తేవాల్సిన బాధ్యత నువ్వు ఎలా తెస్తావో మాకు, నీ పాపంలో మేము షేరింగ్ చేసుకోము, నువ్వు మాకు పెట్టాలి కాబట్టి పెట్టని వాళ్ళ భార్య చెప్పింది. ఆయనకి వెంటనే జ్ఞానోదయం అయింది. అయ్యో, ఇలాంటి వాళ్ళ కోసం నేను ఎంత కష్టపడి దొంగతనం చేసి పెడుతున్నానని చెప్పి ఆయన నారదుల వారు చెప్పింది కరెక్ట్ అయిందని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి భయంకరమైన తపస్సు చేస్తాడు. ఆయన వాల్మీకి రామాయణం రాస్తాడు. రాముల వారు పుట్టక ముందే రాముల వారు పుడతాడు, ఆయన ఇలా ఇలా జరిగిద్ది అనేది ముందే ఆయన ధ్యానంలో ఊహించి మొత్తం రాసేస్తాడనమాట. అంటే ఆయనకి అంత శక్తి, అంత తపస్సు, అవన్నీ ఆ కుటుంబంలో నుంచి వచ్చిన వైరాగ్యం వల్ల అంత గొప్ప మానవుడైపోతాడు, ఒక ఋషి అయిపోతాడనమాట. అందుకనే మనం చేసే కర్మలన్నిటినీ మనం గమనించుకొని మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, దానికి వాళ్ళు అర్హులా కాదా అని మనం చూసి ఏ కర్మనైనా ఆచరించాలి. హరే కృష్ణ.